స్క్రీన్ మొత్తం ఫుల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. మాట్లాడదాం, ఇక్కడ ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఇంకా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బాస్? బాచ్పల్లి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆబ్వియస్లీ హిట్. అంటే 13 years తర్వాత, ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ సేమ్ మళ్ళీ కాంబినేషన్, అది కూడా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ అయినా. సో ఎట్లా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుందండి? ఆబ్వియస్లీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రీమియర్స్ టికెట్ హైక్స్ లేకపోవడం ప్లస్ అయిందా మైనస్? ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఉంటే బాగుంది అనిపించింది. అక్కడ ప్రీమియర్ అంటే బెనిఫిట్స్ పడింది, ఇక్కడ పడలేదు. ఓకే. ఎక్కడి నుంచి భయ్యా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటి నుంచి, హైదరాబాద్ నుంచి. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా ఉంది టాక్ అయితే బ్లాక్ బాస్టర్. చెప్పండి రే, రండిరా. రివ్యూ ఏమన్నా? సూపర్ ఏపీలో సూపర్. ఫ్రెండ్స్ అందరూ చూసారు, మంచి రివ్యూ ఇచ్చారు. ఏపీలో కనుక్కున్నారా ఎలా ఉంది? సూపర్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ హైలైట్స్ ఏంటంటే టైటిల్ కార్డ్ హైలైట్, పసివాడు పెద్దవాడు ఎలా అయ్యాడని, అదేనంటారా హైలైట్ అది. తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, క్లైమాక్స్ అంతా బాగుందంట. అండ్ మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ సూపర్గా ఉందంట. కాలరత్ర సాంగ్ అది అంతే. బ్లాక్ బాస్టర్ బొమ్మ. రీమేక్ సాంగ్ ఏంటి? రీమేక్ సాంగ్ మన ఖుషి సాంగ్ ఉంది కదా, తొలి ప్రేమ సాంగ్. ఈ మనసే సాంగ్ అదే. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటి సాంగ్స్ ఇంకా ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి? అంటే సాంగ్స్ హైలైటా, బీజిఎం హైలైటా? సాంగ్స్ బీజిఎం కొంచెం ఓజీతో పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉంది. కానీ ఒక షార్ట్ సేమ్ ఓజీ షాట్ లా అనిపిస్తుంది అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ చూద్దాం, అది మేము చూడలేదుగా, చూడాలి. వచ్చిన రాజు చెబుతా ఉంటే. మీ ఎక్స్పెక్టేషన్? సరే సో ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కూడా సో అరుస్తూ థియేటర్ డోర్ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఫ్యామిలీస్తో కూడా వచ్చారు ఇక్కడ ఆడియన్స్. ఫ్యామిలీస్తో కూడా మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ షో చూడడానికి మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇక్కడ ఫ్యాన్స్. ఎక్కడి నుంచి? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, అంతే. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎలా ఉండబోతుంది? సూపర్ డూపర్ హిట్. ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? సాంగ్ కాలర్ ఎత్తరా. చాలా లుక్స్ కానీ డాన్స్ కానీ ఎలా ఉంది? లుక్స్ కానీ నన్ను ఎందుకు బుక్ చేస్తున్నారు? లుక్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. అడుగుతారా? నన్ను పట్టుకోగేదో ఖైదీని పట్టుకున్నట్టు. డాన్స్ మూమెంట్స్ మించిపోతాడు మా వాడు. దురంధర్ ఏమైనా పోటీ అనుకోవచ్చు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ఉగాది. రైట్. సో ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ. కాకపోతే అంటే టికెట్ రేట్స్ అండ్ ప్రీమియర్ షో పడుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేశారు. ఎందుకంటే ప్రీమియర్ ఉంటే అదొక సెలబ్రేషన్. నైట్ 9 o'clock షోస్, ప్రీమియర్ షోస్ ఉంటే అదొక సెలబ్రేషన్. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. కాకపోతే అది లేకపోవడం, ఏపీలో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బెనిఫిట్ షోస్ పడినాయి. సో అక్కడ రివ్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రివ్యూస్ కూడా తెలుసుకుంటున్నారు. అంటే సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా సో ఇప్పటికే తెలుసుకున్నారు. సో ఫస్ట్ హాఫ్కి సంబంధించిన రివ్యూ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఆయన ఇంట్రో సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ ఇదంతా కూడా చాలా హైలైట్. కాలర్ ఎత్తరా సాంగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ డాన్స్ విషయంలో హరీష్ శంకర్ చాలా కేర్ తీసుకున్నారు. అది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా క్లియర్గా చెప్పారు. డాన్స్ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన నడుస్తూ వస్తుంటే సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఇది బాగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంది. దాన్ని బ్రేక్ చేయడానికి ఆయనతో నేను డాన్స్ చేయించాను. ఆయన చేయడానికి కొంచెం మొహమాట పడినప్పటికీ కూడా ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి దగ్గరుండి ఫ్యాన్స్కి ఏం కావాలనేది దగ్గరుండి చేయించాను అని చెప్పేసి హరీష్ శంకర్ చెప్పడం జరిగింది.
సో డాన్స్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఆ సినిమా అంటే నా టైమింగ్ ప్రకారం నేను సినిమా కంప్లీట్ చేయడానికి ఇటువంటి డైరెక్టర్ ఉంటే నేను టైం ఇచ్చి పర్ఫెక్ట్గా టైంకి సినిమాని కంప్లీట్ చేయొచ్చు, నేను ఇంకా సినిమాలు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది హరీష్ శంకర్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఫ్యాన్ వారికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎందుకంటే హరీష్ శంకర్ చేసిన చిన్న ట్వీట్ ఏదైతే ఉందో అది అటు మహేష్ ఫ్యాన్స్కి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫ్యాన్ వార్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సారీ చెప్పినప్పటికీ కూడా రికార్డుల విషయంలో ఆ ఫ్యాన్ వార్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, ఫ్యాన్ వార్ అనేది కరెక్ట్ కాదు. ఒక సినిమా వచ్చినప్పుడు, మంచి సినిమా వచ్చినప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అందరూ కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అనేది చెప్పారు. టికెట్ రేట్స్కి సంబంధించి కూడా అంటే గన్ షాట్గా సినిమా చూడాలి అనేది ఏం కాదు, జస్ట్ ఆ టికెట్ రేట్స్ అనేది కామన్గా అంటే సినిమాకి సంబంధించి పెడుతూ ఉంటారు. అది ట్యాక్స్ కింద గవర్నమెంట్కి వెళ్తుంది, లేదు అంటే టికెట్ రేట్స్ బ్లాక్లో అమ్మేస్తే అది బయటనే వెళుతుంది అని చెప్పేసి. సో మీరు చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు, అది ఆప్షనలే. టికెట్ రేట్ పెంచినప్పటికీ కూడా అది పెద్ద సమస్యగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్య ఎక్కడి నుంచి వచ్చారు? 1 minute మాట్లాడతారా? ఏంటి మీ ఎక్స్పెక్టేషన్? ఏం ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్ కాదు బ్రో. ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బాగుంటాయి. ఏం లేదా అంటే డే హార్ట్ ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ అందరి సినిమాలు చూస్తా. కానీ ఎర్లీ మార్నింగ్ షోకి వచ్చారు కదా, అంటే అందరు మూవీస్ చూస్తాను కదా, సో ఎంకరేజ్ పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేద్దాం కదా. చూస్తా, అన్ని మూవీస్ చూస్తా, నచ్చితే మళ్ళీ చూస్తాం, లేదంటే ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ నచ్చింది, సాంగ్స్ కూడా ఒక సాంగే నచ్చింది, మిగతా నచ్చింది. ఎస్, థియేటర్ డోర్ అయితే ఓపెన్ చేశారు, అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా థియేటర్ లోపలికి వెళ్తున్నారు. ఎక్సైట్మెంట్ తో, మంచి హైప్ తో జై జనసేన, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా లోపలికి వెళుతున్నారు. సో మరికొద్ది క్షణాల్లో సినిమా స్టార్ట్ అవబోతుంది. సో ఏంటి బ్రో, ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది? వచ్చాక మాట్లాడు. సో మంచి ఎక్స్పెక్టేషన్ వెళ్తున్నారా? చాలా ఉన్నాయన్న. ఇంకో గబ్బర్ సింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూడాలి ఏ లెవెల్ ఇస్తారు హరీష్ శంకర్. సో మరో గబ్బర్ సింగ్ అవుతుందని కొంతమంది, గబ్బర్ సింగ్కి మించి ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్తో వెళ్తున్నారు. ఆఫ్టర్ 14 years తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడం, అందులోనూ ఆయన ఆ పోలీస్ గెటప్లో చేయడం, అందులోనూ ఫస్ట్ నుంచి కూడా రీమేక్ అనుకున్నప్పటికీ కూడా ఇది రీమేక్ కాదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. రాశి ఖన్నా, శ్రీలీల వీళ్ళ కాంబినేషన్ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? ఓకే, సో మంచి ఎక్స్పెక్టేషన్స్ లోపలికి వెళ్తున్నారు. సో ఇప్పటికే ఏపీలో పడినాయి అండ్ ఇంకా యూఎస్లో కూడా ప్రీమియర్స్ పడినాయి. అక్కడ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్రో సీన్, ఇంటర్వెల్ సీన్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఫ్యాన్స్కి ఏం కావాలనేది హరీష్ శంకర్ బాగా స్క్రీన్ పైన అంటే చాలా చూసుకుంటూ ఉండిపోతాం అంతే. సినిమా ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఎలా